హాయ్ అండి, ఇది పల్లె విందు రెస్టారెంట్ హైదరాబాద్లో కేపీహెచ్పిలో వసంత నగర్లో ఉంటుంది. ఇందులో చూడొచ్చు మీరు ఎద్దల బండి, నెక్స్ట్ చేదబాయి, చాలా బాగుంది. మనం చిన్నపిల్లలప్పుడు చూసేవాళ్ళం ఎద్దల బండి. నాకు బాగా నచ్చింది లొకేషన్ అయితే. నైట్ వెళ్ళాము జస్ట్ స్నాక్స్ లాగా ఏదైనా తిందామనేసి, కానీ చాలా బాగుంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఊర్లలో ఉండే మంచాలు, కొడవళ్ళు, నెక్స్ట్ సంక్రాంతి అప్పుడు మనం ఎద్దలకి రెడీ చేస్తాం కదా, డెకరేషన్స్ అవి ఉన్నాయి. నెక్స్ట్ మనం వరి కోయడానికి యూజ్ చేసినవి అన్నీ మెన్షన్ చేశారు, ఇక్కడ పెట్టారు. యాక్చువల్లీ చాలా బాగుంది లొకేషన్. చూడొచ్చు మీరు ఇక్కడ ఇద్దరు డెకరేషన్ చేసేటివన్నీ. చూడు, కొడవళ్ళు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నీళ్ళ బిందులు మోయడం, నీళ్ళు మోసేవాళ్ళు కదా ముందు కాలంలో అవి. నెక్స్ట్ మజ్జిగ జిలకేయడం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రోకలి, ఒడ్లు దంచడానికి బియ్యం దంచేవాళ్ళు బిఫోరు. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. ఎద్దల్ని ఇలా రెడీ చేస్తారు ఇప్పుడు కూడా స్టిల్ మా ఊర్లో సంక్రాంతి ఫెస్టివల్ అప్పుడు. చాలా బాగుంది లొకేషన్, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ ఆవు వస్తుంది, చాలా క్యూట్గా ఉంటుంది ఆవు. సూపర్ ఉంది కదా. యా, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ వచ్చేసి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లో మనం ముందు కాలంలో ఇది ఉంది కదా, తాళమందరం అంటారు దీన్ని మా ఊళ్ళో అయితే. ఎంట్రన్స్లో వాకిలి చాలా బాగుంది, ఓల్డ్గా. నెక్స్ట్ వచ్చేసి ఇవి రాగి చెమ్ములు వాడేవాళ్ళు. ఎంట్రన్స్లో ఇది రెస్టారెంట్ లోపల మొత్తం డెకరేషన్. దీపం కూడా పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. ఒకవేళ మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంది లొకేషన్ మాత్రం. నాకైతే చాలా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. నేను హైదరాబాద్లో వెళ్ళాను రెస్టారెంట్స్, కానీ ఇంత మంచి లొకేషన్ నేను ఎక్కడ చూడలేదు. ఇక్కడ చూడొచ్చు మీరు బిఫోర్ వాడినవన్నీ ఇక్కడ షోయింగ్ చేశారు. భయం వేస్తుంది నాకు మాట్లాడాలంటే కొంచెం. ఇది మడక అంటారు, మా హస్బెండ్ వెనకాల ఉన్నది. ఇది వచ్చేసి లైట్స్ కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. డిస్ప్లే చాలా వెరైటీగా ఉంది. ఇక్కడ రాగి బిందెలు మొత్తం. ఇది వచ్చేసి వరి కుప్ప. తను తింటున్నాడు, నేనేమో తినేసాను. వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్లీ తినేసి వీడియో తీస్తున్నాను, బాగుంది కదా లొకేషన్ అనేసి. ఇది మడక, నాలుగు కాళ్ళ మడక అంటారు దాన్ని మా ఊర్లో అయితే. రాగి బిందె, లైట్. ఇది వరిగడ్డిని పెట్టారు, లోపల లైట్ పెట్టారు. భలే ఉంది అసలు, చాలా బాగుంది. ఇది వచ్చేసి మడక కాదు, అది శనగ్గింజలు పల్లీలు వేసిన తర్వాత దానిపైన ఒకసారి అన్ని క్లోజ్ చేయడానికి, కనిపించకుండా ఉండడానికి అది వాడతారు. ఇక్కడ మీరు చూడొచ్చు రాగి బిందె.